ఆత్మ ఒక నౌక, ఆత్మ ఒక నౌక, అందులో శరీరాలు ఉన్నాయి. శరీరం, ప్రతి శరీరం, నౌక ఎక్కిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో దిగిపోతారు. నౌక కంటే రైలు అయితే ఇంకా బాగా అర్థం అవుతుంది. మనం ఎక్కడి నుంచో కాట్పడి రావడానికి రైలు ఎక్కాం, మధ్యలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయో, నేరుగా కాట్పడి ఒక చోట ఆగదు కదా. వందే భారత్ కి అత్యంత వేగంతో వెళ్లేదానికి కూడా 5-6 కేంద్రాలు పెట్టా, అంతే కదా. రేపు ఇంకా కాస్త జనం గొడవ చేస్తే 50 పడతారు, అప్పుడు జై హింద్ భారత్ అవుతుంది. ఇంక ఈ వేగంతో వెళ్ళలేదు ఇంకా. అలాగే మనకి మధ్యలో కేంద్రాలు ఉన్నాయి కదా, స్టేషన్లు ఉన్నాయి కదా. ఎవరి స్టేషన్ రాగానే వారు దిగిపోతున్నారా లేదా, ఒక్కొక్కరితో మనకి ఎదురుగా కూర్చోగానే చాలా అనుబంధం పెరిగిపోతుంది. పిన్ని గారు అంటాం, బాబాయ్ గారు అంట. ఇప్పుడైతే అవన్నీ మానేసేయాలండి, తెలుగు పడదు కదా. అంకుల్ అంకుల్, మొక్కజొన్న కంకుల్, ఇంకేం లేదు ఇక్కడ. అందరూ అంకులే, ప్రతివాడు అంకులే, ప్రతివారు ఆంటీ, వీరికి ఆంటీ, ఇంక వేరే చుట్టరికాలు ఏం లేవు. ఇదివరకైతే బాబాయ్ గారు, మావయ్య గారు, పిన్ని గారు, తోడాడు ఏదో కలిపేవారు. ఇక్కడ వాళ్ళతో బాగా అనుబంధం పెంచుకుంటారు. ఎంత ఏమిటో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని లేదండి అంటూనే దిగిపోతాం. ఇక్కడ తప్పదు కదా. శరీరం కూడా అంతే. ఇది ఆత్మ ఒక రైలు, నౌక బదులు రైలు అనుకున్న ఆత్మ ఒక రైలు. అందులో ఈ అందరి శరీరాలు ఎక్కిన ప్రతి శరీరం ఎక్కడో ఓ చోట దిగిపోతుంది. తల్లి అయినా తప్పదు, తండ్రి అయినా తప్పదు, భార్య అయినా భర్త అయినా ఎంత ప్రేమగా ఉన్నా తప్పదు, విడిపోవలసిందే. సంయోగ విప్రయోగ అంతే. ఉత్తర రామాయణంలో రాముడు అన్నమాట. నువ్వు ఎంత మందితో ఎంత సంసర్గం పెంచుకున్నా వియోగం తప్పదు. సంయోగ విప్రయోగ అంతే. ప్రతి సంయోగానికి వియోగం ఉండి తీరుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వియోగం తర్వాతే వచ్చింది సంయోగం, తర్వాత మళ్ళీ వియోగం ఉంటుంది ఖచ్చితంగా. దానికి సిద్ధంగా ఉండాలి మనం, లేదంటే కుదరదు అక్కడ. ఆత్మ నౌక యందు యాత్రిక దేగములు తీరములకు జారుచుండు. ఆత్మ ఒక రైలు అనుకుంటే స్టేషన్ రాగానే ఒక్కొక్కరి శరీరం దిగిపోతుందా, ఒక్కొక్క మనిషి దిగుతున్నారా లేదా, అలాగే శరీరాలు కూడా దిగిపోతాయి. అది దిగిపోయేటప్పుడు లోగా ఎలా ఉండాలి, భోగిలో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, ఎంత వాళ్ళతో అనుబంధం పెంచుకున్నా సరే తెంచుకుని దిగిపోతున్నావా లేదా. ఇప్పుడైతే ఇంకో జాగ్రత్త కూడా పడాలి. వారు ఏమైనా బిస్కెట్లో మిఠాయిలో పెడితే తినకూడదు, అది కూడా అవసరమే. పంపలు అంటుకుపోతాయి. మళ్ళీ మన ఊరు మనం వెళ్ళాం, చివరి గార్డు దిగుతాడు, కిందకి దింపుతాడు, మనం దిగం, వాళ్ళే దింపుతారు. అప్పటికే స్పృహ తప్పాం. అంచేది ఇప్పుడు ఎవరన్నా రైల్లో ఇస్తే తినడానికి కూడా లేదు. అప్పుడప్పుడు ఎలా ఉంటాం రైల్లో, చాలా జాగ్రత్తగా వాళ్ళు అప్పుడే తీసి మా ఇంట్లో చేసి పట్టుకొచ్చామండి పులిహోర, ఇప్పుడే తినొచ్చామండి అని అబద్ధవాడైనా తప్పించుకుంటాం. ప్రాణాల మీద ప్రేమ. ఇదే పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు, నీరు పడవలోన చేరరాదు. నువ్వు ప్రయాణికులు ఎంతమందితో ఎంత అనుబంధమైనా పెంచుకో, వాళ్ళు ఇచ్చింది తినక, లేకపోతే ప్రాణాలు పోతాయి, అనుమానమే. అంతేకాదు, పెంచుకున్న అనుబంధం తెంచుకుందుకు కూడా సిద్ధంగా ఉండు. దిగేటప్పుడు మళ్ళీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, దిక్కుమాలిన పని అంటారు. వద్దు, ఇవి ఉన్న ఫోన్ నెంబర్ చాలు. ఇప్పటికే మెమరీ కార్డు, మెనూ అన్ని ఫుల్ అయిపోయినాయి. ఇంకా ఎందుకు ఇవన్నీ? కనిపించే ప్రతివాడు ఫోన్ నెంబర్ మనం తీసుకోవాలి. ఇక్కడ తరచు టచ్ లో ఉండండి. ఈ తోటి మొదలెట్టారు ఈ మధ్యన టచ్ అని, ఇదో పిచ్చి. ఎందుకు టచ్ లో ఉండాలి? అయిపోయింది అది, అక్కడ వదిలేయి. జీవితం సుఖంగా ఉండాలంటే ఎప్పటి పనులు అప్పుడే చేయాలి, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి, అప్పుడే సుఖంగా ఉంటాం. నో టచ్. మళ్ళీ కలిసినప్పుడు చూసుకుందాం సంగతి. అబ్బాయి అలా అనుకోండి. మనం ఆయన ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే ఆయన జ్ఞాని కాదమ్మా, అజ్ఞాని. వదిలేయాలి ఆ విషయాన్ని. 70 ఏళ్ళు వచ్చాక కూడా దేనికి నీకు ఆ విషయం ఎక్కడ వదిలేయి. 1116 పద్యాలు ఏకతాటిగా అప్పగించి ధారణ బ్రహ్మరాక్షసుడు అని బిరుదు పొందిన వ్యక్తిగా చెబుతున్నా. జ్ఞాపకం ఉంచుకోవడం అంత శాపం ఇంకోటి లేదు, మర్చిపోవడం అంత సుఖం ఇంకోటి లేదు. హాయిగా మర్చిపోవాలి ప్రతిదాన్ని. ఎంత మందిని మర్చిపోతే అంత మంచిది, ఎన్ని విషయాలు మర్చిపోతే అంత మంచిది, గ్రంథాలు ఎన్ని మర్చిపోతే అంత మంచిది. ఒకే ఒక ఆత్మ, ఇంకేం ఉండదు ఇక్కడ. అప్పుడే జ్ఞానం పొందగలుగుతాం. ఇవన్నీ గడ్డిమేట్లాగా లోపల పెట్టుకున్నామంటే ఓ శ్లోకాలు మేము పడుతున్నామమ్మా, అవన్నీ గుర్తొచ్చి తినేస్తూ ఉంటాయి. ఎక్కడ సందేహాలు తెవలవు. చదివిన కొద్ది సందేహాలు ఎక్కువ, చదివేస్తే ఉన్నమతి పోయిందని అందుకే అన్నారు. చదవకముందు కాకరకాయ అన్నాడు, చదివే కేకరకాయ అన్నట్ట. ఎందుకు అన్నాడు? వాడికి తెలియక కాదు. చదివిన వాడు దృష్టి ఎలా ఉంటుందంటే, వీళ్ళందరూ కాకరకాయ అంటుంటే నేను కాకరకాయ అంటే వాట్ ఈస్ మై స్పెషాలిటీ, అందుకని వీడు కేకరకాయ అన్నాడు. వాళ్ళు నవ్వుకున్నారు, మనకు తెలిసింది కూడా వీడికి తెలియదు, నా కేకరకాయ అంటున్నాడు. అయిపోయింది అజ్ఞానం బయట. ఎందుకు వచ్చింది అజ్ఞానం? ఎందుకు బయటపడి? అహంకారం వల్ల. కాకరకాయ అంటే అవునంటే సరిపోయింది కదా, వీడికి ఇక్కడ వాడు 10వ తరగతి కూడా చదవలేదు, డిగ్రీ చదివాను, నో కాకరకాయ, ఇట్స్ కేకరకాయ అన్నాడు. వాళ్ళు ఏం పేరండి, కాకరకాయ తెలియదు, వీడికి ఏదో చెప్తున్నాడు, కఠోపనిషత్తు మాట్లాడతాడు, పని లేక అంటాడు. ఇప్పుడు మన అజ్ఞానం బయటపడింది. అంటే దానికి మూలం అహంకారమే. అంటే ప్రయాణికులతో ఎంత మనం ప్రయాణించినా, ఎంత స్నేహం చేసినా దిగిపోయేటప్పుడు నిర్మమకారంగా నిరహంకారంగా దిగిపోతున్నామా లేదా? సరిగ్గా ఈ ఆత్మలో ఈ శరీరం ఒక పడవ అనుకుంటే, ప్రయాణికుడు అనుకుంటే శరీరం జారిపోతూ ఉంటుంది. మనం అలాగే ఉంటాం. ఇక్కడ ఇంకో జన్మ ఎత్తాల్సి రావచ్చు, ఏదో అదృష్టం బాగుంటే జన్మరాహిత్యమే రావచ్చు. దానికి సిద్ధంగా ఉండాలంటే సంసార జీవితంలో ఉన్నప్పుడు కూడా, ఉద్యోగ జీవితంలో ఉన్నా కూడా, వ్యాపార జీవితంలో ఉన్నా కూడా, ఏ వృత్తిలో ఉన్నా కూడా పూసుకోవద్దు, రాసుకోవద్దు, ఎక్కడిదెక్కడ వదిలేయాలి. పడవ నీటిలో ప్రయాణిస్తూ ఉంటే ఇబ్బంది లేదండి.
నీరు నెమ్మది నెమ్మదిగా రంధ్రాల్లోంచి పడవలో చేరిందనుకోండి, పడవ మునిగిపోతుంది ఖచ్చితంగా. అదే నీటిలో ప్రయాణిస్తున్న పడవకి నీరు ప్రయాణం చేసేటప్పుడు మిత్రుడైంది, లోపలికి వచ్చిందంటే శత్రువు అయింది. మన బంధాలు కూడా అంతేనమ్మా. ఎక్కువ పూసుకుంటే రాసుకుంటే శత్రువులు అయిపోతాం, ఎక్కడిదక్కడ వదిలేస్తే సుఖంగా ఉంటాం. ఇంటికి ఎవరో ఒక ఆవిడ మాట్లాడడానికి వచ్చింది, 1 గంట సేపు మాట్లాడింది. అప్పటికే గంట చాలా ఎక్కువ ఈ కాలంలో. మాట్లాడాక వెళ్ళిపోతుంటే మళ్ళీ రండి అనకూడదమ్మా, వస్తే చాలా తలనొప్పి. వెళ్ళొస్తానంటే మంచిదండి అని తెలిపేసుకోవాలి అంతే. మళ్ళీ పిల్లలు మళ్ళీ వస్తే మళ్ళీ 2 గంటలు కూర్చో, ఎందుకంటే గంట కూర్చోబెట్టాం, అప్పటికే 2 సార్లు కాఫీ ఇచ్చాం, మళ్ళీ వస్తుంది. ఇంకో 2 గంటలు కూర్చుంటుంది ఇక్కడ. మన మనసులో ఆలోచనలు కూడా అటువంటివి. ఆలోచనలు ఎప్పుడు అతిథులు లాంటివి, పట్టించుకుంటే ఉంటాయి, పట్టించుకోకపోతే ఉండవు. గెస్టులు అందరూ అంతే, మనం పట్టించుకుంటే ఉంటారు, పట్టించుకోకపోతే వెళ్ళిపోతారు. మన ఆలోచనలు కూడా అంతే, వచ్చిన ప్రతిదాన్ని గురించి మళ్ళీ ఆలోచించే ఎక్కడిదక్కడ వదిలేయి, అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం. అలాగా ఆ శరీరాలు జారిపోతూ ఉంటే తెలుసుకుంటే పడవ నీటిలో ప్రయాణిస్తున్నా సరే నీరు పడవలో చేరకుండా మనం జాగ్రత్త పడగలం ఖచ్చితంగా. మాయా మాయా అంటున్నారు కదండి, మాయ అంటే ఏమిటి అని అడిగిన ఆయన ఫ్రెంచ్ దేశీయులు. విదేశీయులు కూడా చాలా మంది ఇప్పటికే వస్తున్నారుగా, వాళ్ళకి నిజంగా గాఢమైనటువంటి జ్ఞానాసక్తి ఉంటుందండి. నేను వాళ్ళలో గమనించింది ఏమిటంటే, ఫారినర్స్ లో గాఢమైన జ్ఞానాసక్తి ఉంటుంది. మనకిలాగా పామేద్దాం, తోమేద్దాం, పసుపు రాసేద్దాం అని చూడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్లేట్ అయిన ఇంగ్లీషు పుస్తకాల్లో జ్ఞానం మాత్రమే ఉంది. పాల్ బ్రెంటన్ కానీ, ఇక్కడ డేవిడ్ ఫ్రాడ్మెన్ కానీ, బ్రాడ్మెన్ కానీ, వాళ్ళు ఎవరు రాసిన పుస్తకాల్లో ఆ జ్ఞానం మాత్రమే ఉంది అక్కడ, అవే చదివారు. అందుకే వాళ్ళు ఏదో ఒక మూల కూర్చుని అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుందామని చూస్తారు, కానీ ఎవరు వచ్చారనేది వాళ్ళు పట్టించుకోరు అసలు. రమణ మహర్షి కోసం వచ్చారు, అక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు, అదే తేడా. అందుకని ఫ్రెంచ్ దేశీయుడు అడిగాడు, మాయ అంటే ఏమిటి అని అడిగాట. అడిగిన రోజున ఆయన ఏం చెప్పలా, మౌనంగా ముందుకు వెళ్ళిపోయారు. ఏవో భోజనాల సమయం అయింది కదా, 11:30 కదా, వెళ్ళిపోయారేమో అనుకున్నాడు. మన్నాడు మళ్ళీ అడిగాడు, ఖాళీగా ఉన్నప్పుడు, చెప్పలేదు. 4-5 సార్లు అడిగాడు, చెప్పలేదు. ఓ రోజుని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈయన చూడడానికి వచ్చారు, ఉపరాష్ట్రపతిగా ఉండగా. 50 వరకు ఈయన ఉన్నారు కదా, 40 ఏళ్ళునే ప్రథమ ఉపరాష్ట్రపతి కదా, మహామేధావి, గొప్ప తత్వవేత్త. భారతీయ తత్వాన్ని, హిందూ తత్వాన్ని ప్రపంచం అంతా వ్యాపింపజేసిన మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయనకి తత్వం తెలుసును, తత్వవేత్తను చూడాలని సహజంగా ఉంటుంది. అందుకని ఆయన వచ్చారు. ఆయన వస్తున్నారని తెలిసి ఆశ్రమంలో సరే యజమానులు వాళ్ళు, మేనేజర్లు వాళ్ళు ఏవో ఏర్పాట్లు చేశారు. వాళ్ళంతా కలిసి ఆయన తీసుకొచ్చారు. అది ఇదండి, ఇది మాతృభూతేశ్వరాలయం అండి, ఇక్కడ ఆయన కూర్చున్నారండి, ఇక్కడ అదండి, ఆయన కూడా చూపించారు. ఈయన దాన్ని నేను ఇక్కడ ఉన్నారు. ఆ హాల్లో ఆయన కూడా వచ్చి కూర్చున్నారు, అందరితో పాటే మౌనంగా కూర్చున్నారు. ఆయనతో పాటు 50-25 మంది వచ్చారు వెనకాల. వస్తారుగా గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు వెనకాల వచ్చారు, కూర్చున్నారు. వాళ్ళంతా కూర్చున్నారు. ఏదో అక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడారు, ఈయనేం మాట్లాడినా. ఆయన కూడా మౌనంగా ఉండడానికే వచ్చాడు. ఆయనకి ఏం సందేహం ఉండి అడుగుదామని రాలా, ఆ సన్నిధిలో కూర్చుందామని వచ్చాడు. ఒక అరగంట కూర్చున్నాక ఆయన లేచాడు. ఆయనతో పాటు విచిత్రం ఏం జరిగిందంటే, ఆయనతో పాటు వచ్చిన 25 మంది కాకుండా ఈ హాల్లో కూర్చున్నటువంటి 50 మందిలో 49 మంది లేచారు. ఒక్కడే లేవల. ఆ లేవని వాడు ఎవడంటే ఈ ప్రశ్న అడిగిన వాడే, ఈ ఫ్రెంచ్ దేశీయుడు అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అక్కడ. వాడు లేవలా, మిగిలిన అందరూ లేచారు, ఆయనతో పాటు వెళ్ళిపోయారు. అప్పుడు ఈయన పిలిచాడ్డా లద్దా, మనం 4 రోజుల క్రితం అడిగా, ఇప్పుడు అడుగు అన్నాడు. మాయ అంటే ఏమిటంటే ఇదే ఇప్పుడు జరిగిందిగా. అంటే వీళ్ళు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? రమణ మహర్షి కోసం, జ్ఞానం కోసం, మౌనం కోసం, ధ్యానం కోసం అన్నారు కదా. మరి వచ్చిన వాళ్ళు ఆయన రాగానే ఎందుకు వెళ్ళిపోవాలి? ఇదే మాయ. ఆ గొప్ప వాళ్ళని చూడగానే మాయలో పడతారు అందరూ కూడా, మనం అలా పడ్డాం. ఇదే మాయ. నీ కళ్ళెదురుగా జరిగింది కదా, నువ్వెందుకున్నావు? నీకు ఆ ప్రశ్నకి జవాబు తప్పితే వేరే ఏం దొరకక్కల, అందుకని ఉన్నావు. ఇంత తీవ్రమైన తపన ఉంటే అన్ని ప్రశ్నలకి సమాధానాలు మనకి దొరికేస్తాయి, అన్ని ప్రశ్నలకి దొరికేస్తాయి, దేనికి సందేహించాల్సిన పనిలా. అందుకే మరోసారి చెబుతున్నా, జ్ఞానులు, యోగులు, గొప్ప వ్యక్తులు లాంటి వాళ్ళు కనిపించినప్పుడు వారి సాహిత్యం చదవండి, వారితో సాన్నిహిత్యం కోరుకోకుండా దయచేసి. సాహిత్యం వేరు, సాన్నిహిత్యం వేరు. సరిగ్గా శబ్దాన్ని బట్టి కూడా చూడొచ్చు సరదాగా. సాహిత్యం, సాన్నిహిత్యం. సాహిత్యంలో లేనిది సాన్నిహిత్యంలో ఉన్నదేమిటి? నీ కింద నా వత్తు, అంతకంటే ఏం లేదు అక్కడ. సాహిత్యం, సాన్నిహిత్యం, అదనంగా ఉన్నదేమిటి? నీ కింద నా వత్తు. నీ కింద నా వస్తే నీ గొడవలు నా గొడవలు మాట్లాడుకుంటూ కూర్చోవడం, ఇదే నీ కింద నా వత్తు. ఇక మనం కలిసాము అంటే ఇదే. ఇంకా మేము ఆయనతో కలిసాం, మాట్లాడాం, మాకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు, నా భుజం మీద చెయ్యేశారు, ఇదంతా గొడవ ఇక్కడ. మనం జ్ఞానంలో అయ్యామో లేదో తెలియదు, కానీ ఆయన అజ్ఞానం అయ్యాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకొకళ్ళు పట్టుకుంటారు తర్వాత, వారి ఇంటికి వెళ్ళారు, మా ఇంటికి ఎందుకు రాలేదు, వారికి దర్శనం ఇచ్చారు, మాకెందుకు ఇవ్వాల. అందుకని ఎప్పుడు మనకంటే ఎవరైనా నాలెడ్జబుల్ పర్సన్స్, జ్ఞానులు, యోగులు, మహానుభావులు ఉన్నారు అంటే వారితో సాన్నిహిత్యం కాదు మనం కోరుకోవలసింది, సాహిత్యం. రమణ మహర్షి సాహిత్యం సిద్ధంగా ఉంది, 3 పుస్తకాలు వచ్చాయి.
బోర్డు పుస్తకాలు వచ్చాయి. దివ్య జీవన మకరందం రాశారు. ఇది స్మరణీయం అతిరమణీయం అని నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు రాశారు. బోర్డు పుస్తకాలు ఉన్నాయి, హాయిగా చదువుకోవచ్చు. ఆయన ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ లేచారు, ఎక్కడ మంచినీళ్ళు తాగారు, ఈ ప్రదేశాలు కూడా అనవసరమైన విషయాలే నన్ను అడిగితే. వాటి మీద అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరమేం లేదు. ఇక్కడ ఎక్కడో అక్కడ కూర్చోవాళ్ళు కూర్చున్నాడు ఆయన. ఈ ప్రదేశాలను ఇంత ప్రసిద్ధం చేయడం కోసం కూర్చోలేదు, అవుతాయని ఆయన అనుకోలేదు. అక్కడ ఎక్కడొక్కడ కూర్చోలా వద్దా? మనం ఏం చేస్తామంటే ఎంతసేపు చాలా సులభం, షార్ట్ కట్ బెనిఫిట్ అంటారు దీన్నే ఇంగ్లీష్ లో. అక్కడ కూర్చున్న చోట మనం కూడా కూర్చుంటే ఏం వస్తుంది? ఏమిటి వస్తుంది? కాసేపటికి బావో తేలో రావచ్చు. ఆయన భయపడ్డు మనం భయపడి చేస్తాం ఇక్కడ. ఆయన కాబట్టి ఆ పాతాళ గుహలో పావులు తేళ్లు ఉన్న క్రిమికీటకాలన్నా కూర్చున్నాడు. మనం వెళ్ళి కూర్చొని ఇప్పుడు వెళ్ళి అరగంట కూర్చొని తలుపులు తీస్తాను నేను. ఎవరు కూర్చుంటారండి? చాలండి పుణ్యం. మాకు ఫోన్ వచ్చిందో వచ్చేస్తారు బయటికి. మనకి పుణ్యం కావాలి, జ్ఞానం అక్కర్లా. దీని నుంచే మనం బయటపడగలం. అంటే సృష్టి గురించి ఇంకా సందేహాలు కూడా ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉంటాయండి. మేము పడుతున్నాంగా యాతన. అక్కడికి ఏదో మేమే గొప్ప జ్ఞానులు అన్నట్టు అవి మమ్మల్ని ఏదో అడుగుతారు. మేము కూడా ఏం చేస్తూ ఉంటాం, చెప్పకపోతే అజ్ఞానం అనుకుంటాడేమో అని ఏదో కూడా చెబుతాం. రౌడీకి ప్రత్యేకమైన ధైర్యం ఏమి ఉండదు, మన భయమే వాడి ధైర్యం. వాడికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, పెళ్ళాం బిడ్డలు వాడికి ఉన్నారు మనకి ఉన్నారు. తేడా ఏమిటి అంటే మన భయమే వాడి ధైర్యం. మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానమే ఉండదమ్మా, మీ అజ్ఞానమే మా జ్ఞానం.